దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని నెరవేర్చునుగాక. హేబేలు ఎక్కడి నుండి మొరపెడుచున్నాడు? హేబేలును గురించి మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, హేబేలు బ్రతికున్నప్పుడు దేవునికి మొరపెడుతూ వచ్చాడు. చనిపోయిన తర్వాత దేవునికి మొరపెడుతూ వచ్చాడు. కాబట్టి హేబేలు నీతిమంతుడుగా పేర్కొనబడ్డాడు. హేబేలు బలి అర్పించినప్పుడు దేవుడు హేబేలు బలి అంగీకరిస్తూ వచ్చాడు. నేల నుండి హేబేలు మొరపెట్టినప్పుడు ఆ మొరనే ఆలకించాడు. ఏం మొరపెట్టి ఉంటాడంటారు? తండ్రి యెహోవా, నా అన్న అయినటువంటి కయ్యూనుని చంపివేయొద్దు, ఆయనకి ఏమీ తెలియదు, అమాయకుడు, పొరపాటున చేశాడు, ఆయన్ని క్షమించు అని మొరపెట్టి ఉంటాడు. ఇంకేం మొరపెట్టి ఉంటాడు? అనేకులను రక్షించు ప్రభా, ఈ లోకములో ఎవరూ కూడా నష్టపోకుండా అందరినీ రక్షించుకో, ఎవరో శిక్షకు గురి కాకుండా అందరినీ రక్షించుకో ప్రభా. అందరూ ఈ భూలోకములో శాంతి సమాధానాలతో ఉండాలి, ఆనందంతో ఉల్లాసముతో ఉండాలి, ఎవరు ఏడవకూడదు ప్రభా. అలాగున నీ సహాయము వారికి అందించు. అందరూ కూడా ఐశ్వర్యంతో, ఆరోగ్యముతో, ఆయుష్తో నీ సన్నిధిలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి యేసుక్రీస్తు ప్రభు అని మొరపెట్టి ఉంటాడు. ఆ మొరని దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. ఆ మాట కయ్యూనుతో దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కాబట్టి మనము బ్రతికున్నప్పుడు మొరపెట్టాలా? ఈ భూలోకంలో 90 ఏళ్ళు అయిపోయిన తరువాత మనం సమాధుల్లో ఉండి కూడా మొరపెట్టాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం.